కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హరిత శక్తిని పెంపొందించే లక్ష్యంతో సరికొత్తగా ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి 5,070 కోట్లు కేటాయించగా 5 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. అలాగే దేశవ్యాప్తంగా కోట్ల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించారు. క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ ఖేలో ఇండియాకు 29,000 కోట్లు కేటాయించగా సముద్ర రంగ అభివృద్ధి కోసం సముద్ర మంథన పథకానికి భారీగా 84,084 కోట్లు కేటాయించారు. ఇక అంతేకాకుండా రవాణా సౌకర్యాల పెరుగుదల కోసం సొరంగాల నిర్మాణం నిమిత్తం 9,779 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అంటే? కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రవాణా సంస్థ మెరుగుపరిచేందుకు కావును, మరోవైపు హరిత శక్తిని పెంపొందించేందుకు లక్ష్యంతో కేంద్రం సరికొత్త దాని సూర్య సరోవర్ అనేటువంటి యోజన అనేటువంటి పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు 5,070 కోట్ల నిధులను 70 కోట్ల కేటాయించింది. 5 ఏళ్లలో 5,000 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేసే విధంగా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చినటువంటి పీఎం కిసాన్ సంబంధించినటువంటి సమ్మాన్ నిధి పథకాన్ని కూడా మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తూ ఖేలో ఇండియాకు దాదాపు 29,000 కోట్లు కేటాయిస్తూ సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సముద్ర మార్గం సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు సొరంగాలకు సంబంధించిన అభివృద్ధి కోసం 9,779 కోట్లు కేటాయించింది. సముద్రం సంబంధించినటువంటి అంశాలు మంథన్ పథకానికి దాదాపు 84,084 కోట్లు కేటాయించింది. మొత్తం కేంద్ర కేబినెట్ లో అనేక అంశాలు, అటు విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు అటు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కావచ్చు, అనేక అంశాలపై కూడా కేంద్ర కేబినెట్ ఒక కీలకమైనటువంటి పథకాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ పథకాలు మొత్తం కూడా త్వరలోనే ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్. और इलेक्ट्रॉनिक्स कंपोनेंट मैन्युफैक्चरिंग, सेमीकंडक्टर 2.0, मोबाइल फोन मैन्युफैक्चरिंग स्कीम, ओवरऑल 28 लाख करोड़ रुपए से ज्यादा के फैसले लिए गए, जिसका बेनिफिट देश को लगातार मिलेगा और विशेषकर जो मिडिल क्लास फैमिलीज हैं, लो इनकम फैमिलीज हैं, उनको मैक्सिमम बेनिफिट मिलेगा, क्योंकि इससे ईज ऑफ लिविंग आती है बेटर इंफ्रा से और कई नई इकोनॉमिक अपॉर्चुनिटीज बनती है. आई विल टेक योर क्वेश्चंस. Thank you, sir. I'll take from first row. No. Second row. Yes, Poonam ji. मैं पूनम हूँ अमर उजाला से। पीएम किसान को 2031 तक एक्सटेंशन दिया है, तो इस मर्तबा इस योजना का लक्ष्य क्या रखा गया है? और सालाना जो 6,000 रुपए की रकम है, इसको लंबे समय से किसान काफी कम मान रहे हैं, तो क्या इसकी बढ़ोतरी की भी भविष्य में संभावना होगी अब जबकि इसको एक्सटेंशन मिल गया है? Third row.